నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మొన్న జూన్ 2వ తారీఖు గురువు మారాడు. దానివల్ల మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? చూసుకుంటే మీన రాశి వారికి లగ్జరీ లైఫ్ ఉంటుంది అని విన్నాను, ఒకసారి తెలియజేయండి. మీనరాశి వాళ్ళకి గురువు మారడం వల్ల మంచిగా ఉంది, కానీ జన్మతః ఏలినాటి శని నడుస్తూ ఉంది. అది కూడా శని సెకండ్ భాగంలో ఉన్నాడు. ఫస్ట్ భాగం దాటి సెకండ్ భాగంలో ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే, మనకి గురువు శని మన జాతకంలో చాలా ముఖ్యము. వీళ్ళిద్దరు మూల కారణం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. శని అంటేనే టీచర్, అంటే ఏదైనా కూడా నిజాన్ని ఉన్నట్టుగా తెలియజెప్పేవాడు శని భగవానుడు. తర్వాత కర్మకారకుడు, మన బ్యాడ్ కర్మని అనుభవించేలాగా చేసేవాడు, ప్రతిదీ కూడా మనం నేర్చుకునేలాగా చేసేవాడు శని. ఓకే, అలాంటి వాళ్ళు మళ్ళీ మీనరాశిలోనే ఉన్నారు, శనీశ్వరుడు, గురువు కూడా. అంటే జ్ఞానంకి సంబంధించిన గ్రహము మీనరాశిలోనే ఉంది. అది కాక శనికి సంబంధించిన ఇది కూడా డిసిప్లైన్డ్ లైఫ్ కూడా ఇప్పుడు మీనరాశిలోనే ఉంది. అసలు ఎలా ఉంటుంది మీనరాశి వాళ్ళకి అనే విషయం చూసుకుంటే, ఇక్కడ ఏమైపోతుంది అంటే, గురువు అనుగ్రహము ఎంత ఉన్నా శని వల్ల వచ్చే ఇబ్బంది కూడా అంతే ఉంటుంది. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు గురువు అనుగ్రహం ఉంది అని చాలామంది ఏం చేస్తున్నారంటే, అంటే నేను నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ గురించి వాళ్ళ యొక్క ఆలోచన ఇది నేను చెప్తున్నాను. మా గురువు అనుగ్రహం ఉంది కదా, మేము ఏ పనులైనా ఇప్పుడు చేసేయచ్చా, మొదలు పెట్టచ్చా, చేసేస్తాము, మాకు మంచి జరుగుతుంది అని ఎలాగ ఆలోచిస్తున్నారు. కానీ గురువు అనుగ్రహము ఉండి చేయడం పక్కన పెడితే, మనం శనికారకుడి యొక్క విపరీత ప్రభావాన్ని అనుభవించేకి రెడీగా ఉన్నారు. అంటే మధ్య స్థాయిలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, తర్వాత భార్యాభర్త మధ్యన గొడవలు వస్తాయి. అంటే ఎవరెవరి ఫేసెస్ నేను చెప్పాను కదా, రియాలిటీ చూపిస్తాడు శని భగవానుడు అని. అంటే నిజాలు వీళ్ళకి అవగతమవుతాయి. అవి అవగతమైనప్పుడు ఏమైపోతుందంటే, వీళ్ళు కొంచెం లో కావడము, డిప్రెషన్కి గురి కావడము, మానసికంగా ఇబ్బంది పడడము. అంతే కదా, ఇప్పుడు ఒకరి వల్ల మనం మోసపోయినాము అనుకోండి, అదేం జరుగుతుంది, మనకి ఆ ఇంపాక్ట్ పడుతుందా పడదా? పడినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? కొంచెం లోగా ఫీల్ అవుతాం, మానసికంగా ఇబ్బంది పడతాం. ఒకవేళ అది ఫైనాన్షియల్గా పడినా అది ఒక రకమైన ఇబ్బంది. తర్వాత ఏదైనా రిలేషన్షిప్లో పడితే నమ్మక ద్రోహం అనేది ఎలా ఉంటుంది, కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఉన్నా శనికారకుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళైతే జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిన పీరియడ్ ఇది. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మాకు గురువు మారింది, మాకు సవ్యంగా జరుగుతుంది సవ్యంగా, మీ పనులు సవ్యంగా జరిగినా కానీ శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీ కర్మ అనేది ఇక్కడ అవగతమవుతుంది. మీ పూర్వజన్మ కర్మ, ప్రారంధ కర్మ అనేది ఇక్కడ అవగతమైనప్పుడు మీ పనులు సవ్యంగా జరుగుతున్నప్పుడు కూడా ఈ కర్మ అనేది అడ్డుపడుతుంది. ఇది కంపల్సరీ, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. నార్మల్గా చూసుకుంటే శనీశ్వరుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు. మళ్ళీ శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలకి గురువు ఉండడం వల్ల అంత ఉండదు వీళ్ళకి నెగిటివ్నెస్ అని అంటూ ఉంటారు. మళ్ళీ ఎలా అంటే ఎవరి ఫలితాలు వాళ్ళవి ఇస్తూనే ఉంటారు. రెండింటిని తీసుకునే బాధ్యత ఎవరిది? వాళ్ళదే. ఇక్కడ గురువు మనకి మంచి ఫలితం ఇస్తున్నాడు అన్నంత మాత్రాన శని ప్రభావం వల్ల వచ్చే ఫలితం అయితే తగ్గదు. రెండింటిని నువ్వు తీసుకోవాల్సిందే. నీకు గురువు ఫైనాన్షియల్గా నీకు మంచి చేయొచ్చు, నీకు ఉద్యోగపరంగా మంచి చేయొచ్చు. శనికారకుడు ఏం చేస్తాడు, నీకు ఆరోగ్యరీత్యా ఇబ్బంది వస్తుంది. నువ్వు ఏం చేయాలి, ఇది వచ్చింది అని నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవాల్సిందే. మెయిన్గా ఇప్పుడు జన్మశని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, భయపడే అవసరం లేదు, కానీ మనం ప్రికాషన్స్ ఫాలో అవుతూ, అంటే గురువు ఉన్నాడు కదా నేను ఏమైనా చేయొచ్చు అనే ధోరణి పక్కన పెట్టి, నాకు ఇంకా ఇప్పుడు నేను ఏలినాటి శనిలో ఉన్నాను, నాకు ఏలినాటి శని మధ్యలో ఉంది, మధ్యస్థాయిలో నడుస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏ పనులు చేసినా కూడా చేయాలి. అసలు ఏం చేయాలి ఇప్పుడు శని భగవానుడికి వీళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే, నేను ఎప్పుడూ చెప్పినట్టే శనివారం పూట జమ్మి చెట్టుకు తిరగడం. ఎవరైతే జమ్మి చెట్టుకి శనివారం రోజు 7 ప్రదక్షిణలు కానీ 27 ప్రదక్షిణలు కానీ చేయాలి. శనికారక యొక్క సంఖ్య 27 ప్రదక్షిణలు కానీ మేము అన్ని తిరగలేము అంటే మినిమం 7 ఇలా తిరుగుతూ రావాలి. ఏం చదువుతారు? శనేశ్వరాయ నమః,
108 సార్లు కానీ 1008 సార్లు కానీ చదవండి. మీకు ఎంత చదవాలనిపిస్తే అంత చదవండి. ఇంతే అనేది ఏం లేదు. అంటే మేము 27 సార్లే చదువుతాము, మాకు అంత టైం లేదంటే 27 సార్లు చదవండి. లేదు 108 సార్లు చదువుతామంటే 108 సార్లు చదవండి. 1008 సార్లు చదవడానికి కూడా టైం ఉంది అంటే 1008 సార్లు ఖచ్చితంగా చదువుకోండి. ఓం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని మీరు అనుకోవడం ద్వారా ప్రతి శనివారం జమ్మి చెట్టుకు తిరగడం ద్వారా మీకు శనిగ్రహ యొక్క దుష్ఫలితం తగ్గి ఆయన ప్రభావం కొంత మేరకు తగ్గి మీరు గురు గ్రహ యొక్క ఫలితాన్ని బాగా అనుభవించేకుంటుంది. ఇప్పుడు గురువు మీకు 100% ఫలితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. శనిగ్రహ ప్రభావం ఏం చేస్తుంది, దాన్ని 50కో 60కో 30కో మారుస్తుంది. అది మీరు 100కి మినిమం టు 80% 90% అన్నా మీరు గురువు ఇచ్చే ఫలితాన్ని మీరు పొందాలి అంటే ఇక్కడ శనిగ్రహ శాంతి అనేది చాలా ఇంపార్టెంట్, పరిహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన కొంచెం శాంతిగా ఉంటేనే కదా ఈ గ్రహం ఇచ్చే ఫలితాన్ని మీరు కంప్లీట్గా పొందగలరు. అందుకు శనికారకుడిని మీరు శాంతింపజేసి ఇలా మీకు ఎన్ని వారాలు వీరైతే అన్ని వారాలు, 9 శనివారాల 11 శనివారాల, లేదు మేము ప్రతి శనివారము చేస్తామంటే మరీ మంచిది. ఏలినాడు శని ఇంకా మధ్యలో ఉంది, ఇంకా వీళ్ళకు 5 సంవత్సరాల కాలం కూడా ఉంటుంది కాబట్టి ఏలినాడు శని మేము ప్రతి శనివారం చేసుకుంటామంటే చాలా మంచిది. లేదు 27 శనివారాలు చేసుకోవడం అంటే ఇంకా మంచిది. ఇది ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఉద్యోగరీత్యా పరిసరాల బట్టి వాళ్ళు డిసైడ్ కావాల్సింది. 27 శనివారాలు చేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే శని సంఖ్య 27 కాబట్టి. లేదు మేము ఈ 5 ఏళ్ళు కూడా చేసుకుంటాము, ఇదే చేసుకుంటామంటే దీనికి మించిన పరిహారం అయితే ఏం లేదు. జమ్మి చెట్టుకు ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, అయ్యవారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. శనికారకుడికి సంబంధించిన చెట్టు జమ్మి చెట్టు కాబట్టి శని ప్రభావము తీవ్రత ఆ చెట్టు మనకి తగ్గిస్తుంది. తప్పకుండా అమ్మ. మళ్ళీ 27 వారాలు సంకల్పం పెట్టుకోండి అని అన్నారు. మళ్ళీ ఈ సంకల్పం పెట్టుకున్నప్పుడు మాంసాహారం భుజించవచ్చు అంటారు. నార్మల్గా ఏలినాడు శని జరిగేటప్పుడు అసలు మాంసాహారమే తినకూడదు. ఒక 7 ఇయర్స్ మానేయడం కూడా చాలా మంచిది. ఇంకా చాలా వరకు ఇప్పుడు ఉండలేరు కాబట్టి ఆ శనివారం ఎలానో తినరు. ఇప్పుడు 27 శనివారాలు మేము తినము అనుకున్నా పర్వాలేదు, అలా ఉండలేము అనుకుంటే ఇంకా అది వాళ్ళ వ్యక్తిగత విషయము. 27 వారాలు తిరిగితే చాలు. ఇక్కడ ఈ 27 వారాలు కూడా నువ్వులు దానం ఇవ్వడము, నువ్వుల నూనె దానం ఇవ్వడము, శనిగ్రహానికి అంటే అక్కడ మనకి టెంపుల్స్లో ఉంటాయి కదా నవగ్రహాలు, శనిదేవుడి దగ్గర మనం నువ్వుల నూనె దీపం పెట్టడము, శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, లేదా ఏదైనా టెంపుల్స్లో హనుమాన్ టెంపుల్స్లో కానీ ఏ టెంపుల్స్లో కానీ దీపారాధనకి నూనె దానంగా ఇవ్వడము, ఇలా ఈ 5 ఇయర్స్ వీళ్ళు తరచు వీళ్ళకి అవైలబిలిటీ ఉన్నప్పుడు అంతా చేసుకుంటూ వస్తే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది కాక ప్రతి శనివారము కూడా ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించుకొని స్నానం చేయడం ద్వారా కూడా శనిగ్రహ శాంతి అనేది కలుగుతుంది. ఇప్పుడు ఎలానో 27 శనివారాలు ఇవి చేయాలి అనుకుందాం. ఆ రోజు ప్రతి శనివారం అంటే పూజ చేసే ప్రతి శనివారము ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించుకొని తలంటూ స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళి 27 రౌండ్స్ జమ్మి చెట్టుకు తిరిగి నువ్వుల నూనె దీపము లేదా నువ్వులు సమర్పించడము, ఏదో ఒకటి దానం చేయడము, దీపం పెట్టడము, ఇవన్నీ చేసుకుంటూ రండి. ఖచ్చితంగా శనిగ్రహము శాంతించి మీకు ఎక్కువ ఆరోగ్యరీత్యా సమస్యలు లేకోకున్నట్టు ఏవైనా విపరీత ఫలితాలు ఇచ్చేలాగా ఉన్నా కొంచెం తగ్గుతాయి అవి. ఓకే, తప్పకుండా అమ్మ. మీనరాశి వారికి గురు మార్పిడి వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.